ఇలా కూర్చొని సింపుల్గా సైడ్ ఉన్న ఫ్యాట్, ఈ సైడు బాగా పేరుకుపోతుంది కదా కొవ్వు మొత్తం, ఈ కొవ్వు అంతా తగ్గాలి అంటే సింపుల్గా పెద్ద హెవీగా కష్టపడకుండా సింపుల్గా ఇలా 20 చేస్తూ 100 వరకు చేయగలిగితే ప్రతిరోజు 100, తర్వాత 1 వీక్ వరకు 100 చేయాలి, తర్వాత నెక్స్ట్ 200 అలా పెంచుకుంటూ వెళ్తే ఒక 21 డేస్ చేయగలిగితే ఇలా సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా కరగడానికి చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి, నిజంగా ఇది మంచి రిజల్ట్స్ వస్తుంది. ఏం లేదు, సింపుల్గా హ్యాండ్ ఇలా పెట్టేసి ఇలా హ్యాండ్ ఒక హ్యాండ్, ఈ హ్యాండ్ ఇలా ఇది సైడ్కు, ఈ సైడ్ అంతా ఇట్లా వంగడానికి బాగుంటుంది. తర్వాత ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా 20 చేసి కొద్దిసేపు రిలీఫ్ అయ్యి తర్వాత మళ్ళీ 20. ఆ విధంగా కనీసం ఒక 5 మినిట్స్ చేయగలిగితే ఫస్ట్లో చాలా యూజ్ ఉంటుంది. ట్రై చేయండి. ఇది మేమైతే 400 500 చేస్తాము డైలీ. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ట్రై చేయండి. సింపులే కదా, ట్రై చేయడంలో తప్పు లేదు. మన హెల్త్ కంటే ముఖ్యం ఏదీ లేదు కదా. తర్వాత ఇలాగే ఒక లెగ్ ఇలా పెట్టేసుకొని ఇంకో లెగ్ ఇలా ఉంచి హ్యాండ్స్ ఇలా అప్ చేసి డౌన్కి ఎంత టైం ఉండగలిగితే అంత కౌంట్ చేసుకొని, ఇది కూడా 20 కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా 20 కౌంట్ చేసుకొని మళ్ళీ అనదర్ లెగ్ ఇలాగే ఇంకొక లెగ్ కూడా ఇలా అప్, హ్యాండ్స్ అప్ చేసి స్లోగా డౌన్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా 20 ఇది కూడా 5 సెట్స్ లేదా 3 సెట్స్ అయినా అట్లీస్ట్ చేయగలిగితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సైడ్ ఫ్యాట్ కరగడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. సైడ్ ఫ్యాటే కాదు, హ్యాండ్స్ కూడా తగ్గుతాయి. ఇలా మనం చేస్తాం కదా, అప్పుడు హ్యాండ్స్ పైన కూడా పడుతుంది. హ్యాండ్స్ తగ్గడానికి చాలా యూజ్ అవుతాయి. ట్రై చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్ మన లైఫే మారిపోతుంది. యోగా చేయడం అనేది ఒక అదృష్టం. మనం హాస్పిటల్ గడప తొక్కకూడదు అనుకుంటే యోగా చేయండి, తప్పకుండా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇలా కూర్చొని ముందు మనం మజ్జిగ చిలికే వాళ్ళం, ఐడియా ఉంటుంది అందరికీ. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇది కూడా 20 3 సెట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నిల్చొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్. చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. అంటే మేము నిల్చోలేము కూర్చోలేము అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చైర్లో కూర్చొని కూడా ఇది చేయొచ్చు. మనం కూర్చునేటప్పుడు పొజిషన్ కరెక్ట్గా ఉంటే చాలు, చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా పొట్ట కరగడానికి, థైస్ తగ్గడానికి, సైడ్ ఫ్యాట్ కరగడానికి చాలా 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 యూజ్ అవుతాయి. యోగా అంటేనే మన బాడీ కదలికలు మనం ఎలా కదిలించగలిగితే అలా కదలడానికి మనకు చాలా సహకరిస్తుంది యోగా. తప్పకుండా అందరూ యోగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసాము అంటే మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ అన్నా చేయగలుగుతాం. అవునా కాదా? చాలా ఉన్నాయి.
యోగా అంటే ఒక్క రోజుతో అయిపోయేది కాదు, అది కొన్ని డేస్ చేస్తూ వెళ్ళాలి. మనం తింటున్నామా అంటే దానికి తగినట్లు యోగా చేస్తూనే ఉండాలి. మనం తినడం మానేస్తే యోగా చేయడం మానేయచ్చు, అంతేగాని మనం తినాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగినట్లు ఫంక్షనింగ్ అంతా కరెక్ట్ ఉండాలి అంటే మనం యోగా చేయాలి. తప్పకుండా అందరూ యోగా చేయండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం, వచ్చేసేయండి.